హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఒక బెస్ట్ వన్ స్టాక్ గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ వీక్లో ఈ స్టాక్లో మంచి మూమెంట్స్ అయితే వచ్చాయి. సో ఈ వీక్లో కూడా ఈ స్టాక్ మంచి పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. రీసెంట్గా మార్కెట్ అనేది కొద్దిగా ఫాల్ అయ్యింది, బట్ మళ్ళీ వెంటనే బౌన్స్ బ్యాక్ కూడా అలానే అయ్యింది. సో ఆల్మోస్ట్ అన్ని స్టాక్స్ కూడా ఇలాగే బౌన్స్ బ్యాక్ అయ్యాయి. నేనైతే మీకు ఒకే ఒక స్టాక్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో మనం ఈ స్టాక్లో వచ్చే ఒక నెల పాటు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచిది. సో లెట్స్ స్టార్ట్ ద మెయిన్ కంటెంట్. మొన్న 3 days నుంచి హాలిడేస్ కదా మార్కెట్కి. ఈరోజే మార్కెట్ ఓపెన్ అయింది. ఆఫ్టర్ దట్ అగైన్ దెర్ ఇస్ ఏ హాలిడే ఆన్ 29, ఫ్రైడే అనమాట. సో ఈ వీక్లో వెరీ లెస్ ట్రేడింగ్ అయితే జరుగుతుంది. సో వీ విల్ ఇన్వెస్ట్ సేఫ్లీ ఇన్ ద నెక్స్ట్ వీక్ అండ్ డూ ఇన్వెస్ట్ ఓన్లీ ఇన్ గుడ్ స్టాక్స్. ఫస్ట్ వన్ వచ్చేసి టాటా మోటార్స్. ఇప్పుడు టాటా మోటార్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. టాటా మోటార్స్ వచ్చేసి 4-wheeler సెక్టర్ అనమాట. అండ్ మార్కెట్ క్యాప్ వచ్చేసి 358 crores ఉంది. అలాగే పిఈ రేషియో చూసుకున్నట్లయితే 18.41లో ఉంది కదా. కరెంట్ ప్రైస్ చూస్తే అలాగే 979 రూపీస్లో ఉంది. సో ఇప్పుడు ఒకసారి గ్రాఫ్ అనేది చూద్దాము. ఒకసారి గ్రాఫ్ చూడండి. సో హియర్ యూ కెన్ సీ దట్ 1034 దగ్గర కొంత బ్రేక్అవుట్ అయితే అయింది కదా. బ్రేక్అవుట్ అయిన తర్వాత మార్కెట్ అనేది సేమ్ రేంజ్లో ట్రేడ్ అయింది. అది కూడా 5 to 6 days. మళ్ళీ చిన్నగా బౌన్స్ బ్యాక్ అయితే అయ్యింది. ఇక్కడ నుంచి స్టాక్ అనేది బ్రేక్అవుట్ అయ్యి 1050 టార్గెట్ని రీచ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో టార్గెట్ అనేది 1050 పెట్టుకోవచ్చు. అండ్ మనం కరెంట్ లెవెల్ 979లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. కానీ ఈ వీక్ మార్కెట్ కొంచెం లిటిల్ బిట్ డౌన్ఫాల్లో ఉంటుందని అనిపిస్తుంది. సో ఎందుకంటే ఈ 3 days కదా ట్రేడింగ్ సెషన్స్ జరిగేది ఈ వీక్లో, అందుకనమాట. సో స్టాక్ అనేది 950 దగ్గర బై చేసుకోండి. టార్గెట్ అనేది 1020 ఆర్ 1050లో పెట్టుకోండి. సో ఇదండి ఈ స్టాక్ గురించి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.